ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున వాళ్ళు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రత్యేకించి మీ కుటుంబాలలో ఎట్టి విధమైన అవసరతలు ఉన్నా మీ కామెంట్స్లో మీ అవసరతలు తెలియచేయండి. దైవ సేవకులుగా మీ కొరకు ప్రతిదినం ప్రార్థన చేసే బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి విశ్వసించిన వారు, ప్రార్థన కోరుకునేవారు నిరభ్యంతరంగా మీ కామెంట్స్లో మీ పేరు పెట్టి మీ అవసరతలు తెలియచేస్తే మా కుటుంబ ప్రార్థనలో అనుదినం మేము ప్రార్థన చేయటానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. మంచిదండి. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి దైవవాక్యాన్ని కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాన్ని మరలా చదువుకుందాం. మొదటి వచనాన్ని చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేశ్యధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై 3వ వచనం నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రియులారా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు ప్రభువు పేరట శుభాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యము యెహోవా దయాళుడు. చెప్తారా అండి? యెహోవా దయాళుడు అనగా మన దేవుడు, అనగా మన త్రిత్వ దేవుడు. ఎటువంటి దేవుడు చెప్పండి? దయగలిగిన దేవుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 107వ సంకీర్తన 8వ వచనములో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు.
ఏమండి, మానవ జీవితంలో మానవుడు చేయలేని గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మర్చిపోయాడు. ఉత్తి సమయాల్లో కృతజ్ఞతలు చెల్లిస్తాడా? కానీ ప్రభువు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటే ఆయన కృపను బట్టి, మానవుల ఎడల ఆయనకు దయే కాదు, ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన కృపను బట్టి, రెండవది చెప్పండి, నరులకు ఏ కార్యాలు చేస్తున్నాడు? ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి. ఒక్కొక్కప్పుడు వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎప్పుడు ఏ గొప్ప కార్యం జరుగుతుందో మన కుటుంబంలో, ఎప్పుడు మన బిడ్డల పట్ల మంచి రిజల్ట్ వస్తుందో, ఎప్పుడు మంచి విద్య ఇస్తాడో, ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తాడో, ఎప్పుడు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, ఎప్పుడు స్వస్థపరుస్తాడు, ఊహించనటువంటి రీతిలో దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నిన్ను స్వస్థపరుస్తాడు. ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నా, నువ్వే సమస్యలతో ఉన్నా నిన్ను విడిపిస్తాడు. ఏ విషయంలో నువ్వు దుఃఖపడుతున్నా నిన్ను ఓదారుస్తాడు. వీటన్నిటిని బట్టి కూడా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఈ విధంగా నీకు సంతోషాన్ని, విడుదల, విమోచన, స్వస్థత కలగచేయటానికి కారణం ఆయన కృప. ఆయన కృపలను బట్టి దేవుడు నీ పట్ల చేయాలని ఉద్దేశించిన ఆశ్చర్య కార్యములు చేయుటను బట్టి నీవు, నీ కుటుంబము, నేను నా కుటుంబము ఏం చేస్తాం తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిస్తాం. స్తుతులు చెల్లిస్తాం ప్రియులారా. ఊహించు వాటి కంటే, అడుగు వాటి కంటే అధికముగా నీకు నాకు దయచేయగలిగిన దేవుడు, నిన్ను ఆశ్చర్యపరిచే దేవుడు, ఆశ్చర్యచకితులుగా మనల్ని చేసే దేవుడు. ఎందుకు అని ఆలోచన చేస్తే ఆయన దయగలిగి మన పట్ల ఆయన ఉన్నాడు కాబట్టి. లేకపోతే మనము చేసే కార్యాలకు ఎప్పటికప్పుడే దేవుని యొక్క ఉగ్రత, తీవ్రత రావాలి. కానీ దేవుడు ఆ విధంగా మనపైన విరుచుకుపడే దేవుడు కాదు. ఏదైనా ఒక సమస్య నిన్ను నన్ను వెంటాడుతుంది అంటే దానికి కారణం మనము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనము 119వ కీర్తన 68వ వచనాన్ని మనం చదువుదాం. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు. దేవుడు ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. శత్రువుల ఎదుట, విరోధుల చేతిలో నుండి ఆయన విడిపిస్తూ ఉన్నాడు. అంతేకాదట, ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. ఆయన మేలు చేయు దేవుడు. అందుకంటాడు, ఇదిగో నీకు మేలు కలుగుతుంది. 128వ కీర్తన. 103వ కీర్తన అంటాడు, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. నీకు నాకు కూడా ఈ ఉదయకాలం మేలు చేస్తున్నాడు. మేలుతో మన హృదయాలు తృప్తిపరుస్తున్నాడు. కారణం దేని కొరకు, దేన్ని చూచి అని ఆలోచన చేస్తే మనం ఎటువంటి వారమై ఉన్నానో, అందుకనే ప్రభు వాక్యం మనం ఇంకనూ బలహీనులమై ఉంటుండగా, రెండో మాట, మనం ఇంకను పాపులమై ఉంటుండగా ఆయన మన కొరకు ప్రాణము పెట్టాను అని దేవుని వాక్యం. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్న దయగలిగిన దేవుడు కనుక దేవుడు మనకు మేలు చేయుచున్నాడు, మేలుతో తృప్తిపరచుచున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ప్రశ్న వేసుకున్న, మేలు చేసేవారికి మేలు చేస్తున్నామా? లేదే. లోకములో సహజత్వం ఏంటంటే మేలుకు కీడు అనుభవిస్తున్నాం. మేలు అనేది అది ఎటువంటి మేలో అది అనుభవించినప్పుడు ఆ క్షణమే తప్ప తర్వాత మర్చిపోతాం. కానీ ఆ మేలు నీ జీవితంలో, నా జీవితంలో ఏదో ఒక దినాన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, మనతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రభు మేలు చేస్తున్న దేవుడు, దయగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. 30వ కీర్తన 5వ వచనములో చూస్తున్నప్పుడు ఆయన మేలు ఎటువంటిది,
ఆయన దయ ఎటువంటిది? ఆయన కోపిస్తే ఒకవేళ నిమిషమే ఉంటుంది ఆయన కోపం. మరి ఆయన మనపై ప్రేమిస్తే, ఆయన దయ చూపిస్తే, అవునండి, ఎంతకాలం? ఆయుష్ కాలం, బ్రతికినంత కాలము దయ చూపిస్తాడు, బ్రతికినంత కాలం ప్రేమ చూపిస్తాడు. మనము ఎవరి మీదైనా ఆగ్రహం ఉంటే, కోపగిస్తే వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ ముఖం చూడకూడదు, వాళ్ళకి ఫోన్ చేయకూడదు, వాళ్ళ మాట వినకూడదు. దిస్ ఈజ్ హ్యూమానిటీ. మానవత్వంలో కక్షలు, కార్పణ్యాలు. కానీ ఈజ్ ఎ డివైన్. మన దేవుడు ఎవరండి? దైవత్వము కలిగిన వాడు గనక దేవుడు అన్నారు. అరిషడ్ వర్గాన్ని జయించాడు కాబట్టి దేవుడు అన్నారు. ఆయనలో ప్రేమ అణువులో ఉంది. ఆయనే ప్రేమ, ఆయనే దయ. కనుకనే దయాళుడైన కృప నిరంతరము ఉంటున్నది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోపము నిమిషమాత్రము, ఆయన ప్రేమ ఆయుష్కాలం. కాబట్టి దయగలిగిన దేవుని యొక్క ప్రేమ ఆయుష్కాలం మనం పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డను ఆశీర్వదించి, వారికి ఏ విధమైనటువంటి స్వస్థతలు కావాలో స్వస్థత, రక్షణ వారికి, వారి పిల్లలకు దాయిచ్చి, ఎవరు ఏ విషయాల్లో కన్నీటితో ఉన్నారో వారి కన్నీటిని తుడువమని, వారి నోటి నిండా నవ్వు ఉంచమని ప్రార్థిస్తాం. నువ్వు దయగలిగిన దేవుడవు, నీ దయను మేము పొందుకున్నాం. మేము కూడా ఆ దయను ఇతరులకు పంచటానికి కృపొచ్చాం. నైనా మూర్తి గారు తనకు కలిగిన ఆర్థిక ఇబ్బందులు, అవసరతల్లో తోడుగా ఉండి వారిని ధైర్యపరిచి విడిపించండి. యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.